హైదరాబాద్, ఆదిలాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్, మహబాద్, జైరాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, భువనగిరి, వరంగల్, మెదక్, ఖమ్మం, చేవెళ్ళ. రైట్, అన్ని ఎంపీ సీట్ల గురించి చెప్పినట్టేనా? లేలే, ఇంకోటి మర్చిపోయినావు. గంత ముఖ్యమైనదే ఇచ్చిపెడితే ఎట్లా అంటారా? వాజీవే, ఇప్పుడు అందరి నజరు గా నియోజకవర్గం మీదనే ఉన్నది. మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్లు ఎన్నడో గానీ 3 పార్టీల లీడర్లు మనసు వారేసుకుంటున్నది మాత్రం మల్కాజ్గిరి సీటు మీదనే. 30 లక్షల ఓటర్లతోటి దేశంలోనే పెద్ద నియోజకవర్గము, అన్ని రాష్ట్రాల పబ్లిక్ ఉండే మినీ భారత్ లెక్క ఇది. ఈడ సిట్టింగ్ ఎంపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయే. మొదల అధికార పార్టీకి చూస్తే మల్కాజ్గిరి ఎమ్మెల్యే కూడా మైనంపల్లి హనుమంతరావు సారు ఎంపీ కావాలి అనుకుంటున్నాట. లేలే, మొన్ననే నాకు మేడ్చల్ టికెట్ ఇస్తాను ఇయ్యలేదు, ఇప్పుడు ఇదాన్ని ఇయ్యాలని హరివర్ధన్ రెడ్డి గారు డిమాండ్. ఇంకా కొందరు సీనియర్లు కూడా అడుగుతున్నారు. ఇక బీఆర్ఎస్ లో చూస్తే అప్పుడు నా అల్లునికి తోడిపోయిండు, ఇప్పుడు నా కొడుకు ఇస్తే పక్కా పార్లమెంట్ కు పోతాడని పాత మంత్రి మల్లారెడ్డి సార్ పైరవి చేస్తుండట. మొన్ననే మామాళ్ళకి టికెట్లు వచ్చాయి, ఇది కూడా ఇవ్వాలంటే ఇస్తారో లేదో మరి. ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశపడ్డ ఎమ్మెల్సీ షబీంపూర్ రాజన్న ఎంపీ టికెట్ అని ఇవ్వాలని అడుగుతున్నాడు. పాలమూరు రోడ్న శ్రీనివాస్ గౌడ్ సారు ఈడికెళ్లి పార్లమెంట్ కు పోవాలనే పని ముంగటేసుకున్నాట. ఉప్పల్ టికెట్ ఉత్తదైన బొంతు రామ్మోహన్ సారు ఈ టికెట్ అని ఇస్తే బాగుండని ఆశపడుతున్నాడు. ఇక బీజేపీలో అయితే చాలా మంది పోటీలు ఉన్నారు. 2 సీట్లలోనే ఈటల రాజేందర్, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి, పాత ఎంపీ చాడ సురేష్ రెడ్డి, సీనియర్ లీడర్ మురళీధర్ రావు, పాత ఎమ్మెల్సీ రామచందర్ రావు, మొన్నోడిన కూన శ్రీశైలం గౌడ్, పాత పోలీస్ మంత్రి దేవేందర్ గౌడ్ కొడుకు వీరేందర్ గౌడ్, సీనియర్ లీడర్ మల్లారెడ్డి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ కొమరయ్య సాలరు లైన్లు ఉన్నారు టికెట్ కోసానికి. కొందరు లోకల్ లీడర్లు, కొందరు నాన్ లోకల్ లీడర్లు. 3 పార్టీలలో ఇప్పటికైతే వినబడుతున్న పేర్లు ఇవే. ఆఖర్లో ఏ పార్టీలు ఎవరికి ఇస్తారో గానీ మల్కాజ్గిరి ఎంపీగా గెలిచిన వాళ్ళు అటెంక సెంటర్ మంత్రి, స్టేట్ మంత్రి, ముఖ్యమంత్రి అయ్యిందనే సెంటిమెంట్ తోటి చాలా మంది పోటీకి వస్తున్నట్టున్నారు పో.